మండలం గోపాలపేటలో దారుణం జరిగింది. ఆస్తి కోసం తన తల్లిని, ఇద్దరు పిల్లల్ని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హత్య చేశాడు. 2 ఏళ్ల క్రితం వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వెంకటేశ్వర్లు తన భార్యను హత్య చేశాడు. అప్పటి నుంచి సదరు మహిళతో కలిసి ఖమ్మంలో ఉంటున్నాడు. వెంకటేశ్వర్లు భార్య మరణించడంతో గ్రామస్తులు ఆమె ఆస్తిని పిల్లల పేరు మీదకు మార్చారు. పిల్లల బాగోగులను వాళ్ళ నాయనమ్మ చూసుకుంటోంది. దాంతో ఆస్తి మీద కన్నేసిన వెంకటేశ్వర్లు ఆస్తి కోసం తన పేరు మీదకు మార్చాలని చాలా కాలంగా తల్లిని బలవంతం చేసినా ఫలితం లేకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఇవాళ వేకువజామున ఇంట్లోకి వెళ్లి తన తల్లిని, ఇద్దరు పిల్లల్ని హతమార్చి పరారయ్యాడు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, ఖమ్మంలో దారుణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లి, ఇద్దరు తన కూతుర్లని దారుణంగా తెల్లవారుజామున గొంతుని హత్య చేసిన ఘటన దావనంలో వ్యాపించి ఈ వైరా సంబంధించిన సిఐ, పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. గోపాలపేటకు సంబంధించిన పిట్టల వెంకటేశ్వర్లు 2 ఏళ్ల క్రితం వేరే మహిళతో ఖమ్మంలో ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యపై అనుమానంతో 2 ఏళ్ల క్రితం హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం కుటుంబానికి దూరంగా ఉంటా వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రిమాండ్ నిమిత్తం ఈ కేసు భార్యని చెప్పిన కేసులో తిరుగుతూ ఉన్నాడు. అనంతరం గ్రామస్తులు కూడా అతనిపై కోపంగా ఉండి గ్రామానికి రావద్దు, తల్లి, ఇద్దరు కూతుర్లని వాళ్ళు వేరే ఉండాలని చెప్పడంతో వారంతా కొడుకుని దూరంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో తల్లి పేరు మీద పిచ్చమ్మ పేరు మీద ఉన్న ఆస్తిని కాస్త పిల్లల పేరు మీదకి మార్చాలంటూ గ్రామస్తుల దగ్గర తల్లి పిచ్చమ్మ ఒత్తిడి చేయడంతో కొడుకు వెంకటేశ్వర్లకు సంబంధం లేకోకుండా మనవరాళ్లపై ఇద్దరి నీరజ, ఝాన్సీ 10 ఏళ్లు, 6 ఏళ్ల ఝాన్సీపై పేరు మీదకి మార్చేందుకు గ్రామస్తులంతా అంగీకారం తెలపడంతో విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు తల్లి పిచ్చమ్మపై కొంతకాలంగా ఆగ్రహంగా ఉంటూ పలు సందర్భాల్లో గ్రామానికి చేరుకొని తల్లిపై కూడా దుర్భాషలాడుతూ 2-3 సార్లు దాడులు కూడా చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో గ్రామ సర్పంచి, ఈ గ్రామ పెద్దలంతా కలిసి ఇద్దరు పిల్లలు తన వెంకటేశ్వర్లు కూతుర్లపై కూడా పేర్లు మార్చేందుకు ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు కూడా చేశారు. ఆస్తి విషయంలో తనపై ఆస్తిని మార్చాలంటూ మాత్రం తల్లి పిచ్చమ్మపై నిత్యం వివాదం చేస్తూ గొడవకు దిగుతున్నాడు. గొడవ దిగటం కాకుండా ఇటీవల కాలంలో ఫోన్ చేసి నిన్ను హతమారుస్తానంటూ హెచ్చరించాడు. గడిచిన వారం రోజుల నుండి తన వేధింపులు ఎక్కువ కావడంతో గ్రామ పెద్దలు, పోలీసులకు కూడా సమాచారం కూడా ఇట్లో కూడా సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అతను ఖమ్మంలో ఉంటూ ఆ గ్రామంలో పిల్లల పేరు మీదకి నీ ఆస్తి మారుతున్నారంటూ అతని స్నేహితులు చెప్పడం, ఆ తర్వాత రాత్రి వెంకటేశ్వర్లు ఇంటి పక్కన ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి నేను మా ఇంటికి రాత్రికి వస్తున్నాను అని చెప్పడంతో వాళ్ళు గ్రామస్తులు కూడా కొంత ఎలర్ట్ అయ్యారు. అప్పటికే రాత్రి రాకోకుండా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకొని తల్లితో గొడవ పడ్డాడు. తల్లితో గొడవ పడుతున్న క్రమంలో పిల్లలు ఇద్దరు ఝాన్సీ, నీరజ ఇద్దరు ఏడుస్తూ పక్కింటి వాళ్ళని కూడా లేవే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అంతా గ్రామస్తులంతా గాఢ నిద్రలో ఉండటం, ఘటనకు సంబంధించి వెంకటేశ్వర్లు తల్లిని ముందు పిచ్చమ్మను గొంతులు మీ చెందాడు. ఆ తర్వాత చిన్న పాపని ఝాన్సీని బండకేసి కొట్టి తర్వాత ఆమెకి తీవ్ర గాయాలైన తర్వాత పెద్ద పాపను కూడా ఇద్దరిని గొంతుల్ని అక్కడి నుంచి పరారైన ఘటన దావనంలో వ్యాపించి తెల్లవారుజామున పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని వెంకటేశ్వర్ల కోసం 2 బృందాలు పోలీసులు ఖమ్మం, వైరా, తల్లాడ ప్రాంతాల్లో నిఘా పెట్టి వెతికేందుకు నిఘా పెట్టారు. మాదిరి, థ్యాంక్ యూ రజనీకాంత్.